దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు 28వ కీర్తన చాలా గోత్రు అవుతున్నాడు. అంటే తన సిచ్యువేషన్, తను చాలాసార్లు దేవునికి చాలా విషయాలు అడిగి ఉన్నాడు. సౌలు అప్పటికే తను తరుముతా ఉన్నాడు, తన సౌలు నుంచి పారిపోతూ ఉండడం కానీ, సమూయేలు చేత అభిషేకింపబడ్డాడు, రాజుగా ఇశ్రాయేల్ రాజు అవుతాడని అభిషేకింపబడ్డాడు. కానీ ఇప్పటి వరకు కూడా ఏమి జరుగుతాం కనపట్లేదు. అంటే ఇప్పటి వరకు కూడా దేవుడు అభిషేకించి అన్ని సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి వరకు దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఇన్ లైఫ్. అయితే నేను అభిషేకించబడ్డాను కదా, అయితే మరుసటి రోజు నుంచి ఐ షుడ్ సీ అ చేంజ్ ఇన్ మై లైఫ్, ఆర్ వెన్ గాడ్ హెస్ ప్రామిస్ సంథింగ్ ఇన్ మై లైఫ్ దేర్ షుడ్ బి అన్ ఇన్స్టెంట్ చేంజ్ స్టార్టింగ్ టుమారో అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు విషయంలో చూసినప్పుడు చాలా సంవత్సరాలు తను వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ బీయింగ్ అనాయింటెడ్, రైట్, ఆఫ్టర్ బీయింగ్ అనాయింటెడ్ చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. సౌలు చేత తరంబడ్డాడు, ఎన్నోసార్లు పిచ్చివాడిగా ప్రవర్తించాల్సి వచ్చింది మధ్యలో. అంటే ఆ రాజు నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడిలాగా ప్రవర్తించి ఒక గుహలోకి వెళ్ళి దాక్కుని మళ్ళీ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దేవా, ఈరోజు ఒక పిచ్చివాడిగా నేను ప్రవర్తించానే, ఇదిగో అలా నేను యాక్ట్ చేయడానికి కూడా నువ్వు నాకు కృపనిచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు అంటాడు. ఒక గృహలోకి వెళ్ళి దాక్కుని అక్కడ ఒక సామ్ రాస్తాడు, అక్కడ ఒక కీర్తన. అయితే మనం చూస్తాం దావీదు జీవితంలో చాలా ఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్టఫ్. అయితే మనం కూడా విశ్వాసులుగా మన జీవితంలో చాలాసార్లు చాలా విషయాలకే ప్రార్థన చేస్తూ ఉంటాము. నేను కూడా చాలా విషయాలు ఉన్నాయి నా జీవితంలో కూడా నేను ప్రార్థన చేసేది. చాలా విషయాల కొరకు నేను భారం కలిగి ఉన్న విషయాలు ఇప్పటి వరకు దేవుడు ఏ రకమైన జవాబు వాటికి ఇవ్వటం నేను చూడలేదు. కొన్ని విషయాల్లో ఐఎమ్ స్టిల్ ప్రేయింగ్. అయితే అలా విసుగు చెందక దావీదు ఏ రకంగా ఈ కీర్తనలో రాస్తున్నాడు, ఏ రకంగా ఆ రకమైన రెస్పాన్స్ ఉంది అంటే అలా విసుగు చెందే ప్రార్థనలు మన జీవితంలో కూడా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే నా కర్మలే అనుకుంటే ఇంకా ప్రార్థన చేయడం ఆపేస్తారు. లేకపోతే ఆ విషయం గురించి ఎంత గట్టిగా అడిగేవారో ఇంతకుముందు అంత గట్టిగా ఇంకా ప్రార్థనలో ఆ విషయం గురించి గడపటం కానీ, ప్రార్థనలో ఆ విషయం అడగటం కానీ జరగదు. ఎందుకంటే లాస్ట్కి ఏమనుకుంటామంటే, అంటే ఇందులో తప్పేం లేదు, నేను ఇంకా ఏది జరిగితే అది జరుగుతుంది, ఇంకా దేవుడు ఏదో ఒకటి చేస్తాడు కదా, ఇంకా అడిగి ఏం ప్రయోజనం లే అని మనం వదిలేస్తాం. అయితే ది అదర్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్ హూ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ and who take it as a very powerful prayer request and they pray fervently without ceasing. వాళ్ళు వదిలిపెట్టరు, దాని గురించి అడుగుతూనే ఉంటారు. అంటే మనం న్యూ టెస్ట్మెంట్లో కూడా ఒక ఆమెను చూస్తాం కదా, ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రూలర్ దగ్గరికి వెళ్ళి వెళ్తూనే ఉంటుంది అంట విడో ఆ ల్యాండ్ గురించి. అయితే ఆఖరికి ఆయన విసుగు చెంది అసలు నీ పని నేను చేస్తాను అంటే, దేవుడు అక్కడ ఆ ఉపమానంలో ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే ఆయనని విసిగించమని కాదు ప్రార్థన చేసి, కానీ మనం ఎడతెగక అడుగుతూ ఉన్నప్పుడు దేవునికి ఆ జాలి, ఆ కరుణ అన్నది కలగటం కానీ, లేకపోతే వి సీ థింగ్స్ టు మూవ్. సో వన్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వి సీ పీపుల్ హూ గివ్ అప్, రైట్, అండ్ సే హే ఇట్స్ జస్ట్ మై ఫేట్, ఎలా ఉంటే అలా జరుగుతుందిలే, ఇంకా ఏం అడుగుతాంలే, ఇంకేముందిలే, సరేలే, ఎలా జరిగితే ఇంకా మన కర్మ అనుకుని వదిలేసే వాళ్ళు. మరి ఇంకొక సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వి సీ పీపుల్ హూ డోంట్ గివ్ అప్ అండ్ దే కాన్స్టెంట్లీ ఆర్ బిహైండ్ గాడ్, ఆస్కింగ్ హెమ్ కాన్స్టెంట్లీ డే అండ్ నైట్, దేవా చెయ్యి, ఎందుకు చెయ్యవు, నేను నా నుంచి ఎందుకు నీ ముఖం తిప్పేసుకున్నావు, ఎందుకు చెవిటివానిగా ఎందుకున్నావు, నా ప్రార్థనకి ఎందుకు వినపడట్లేదా, నువ్వు చూడట్లేదా, ఎందుకు నాకు ఒక జవాబు అన్నది నువ్వు దయచేయలేకపోతున్నావు, నీలో ఆ సామర్థ్యత లేక కాదు, నువ్వు సమస్తము చేయగలిగిన సమర్థుడవు, నాకు తెలుసు, అసాధ్యములు సుసాధ్యము చేయగలిగిన దేవుడు అని నేను ఎరిగి ఉన్నాను, నా జీవితంలో నువ్వు చేసి ఉన్నావు, కానీ ఈ విషయంలో నేను ఎందుకు సఫలత చూడలేకపోతున్నాను, ఈ విషయంలో నేను విజయం ఎందుకు చూడలేకపోతున్నాను అని చెప్పి ఇంకా దాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థనలో గడిపే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దావీదు ఆ విషయాల్లో ఎలా దావీదు రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం అండి. అదే కీర్తన, ఇది 28వ కీర్తన. అయితే మొదటిగా 2 వచనాలు చూడండి. మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. 28వ కీర్తనలో, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము, నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అయితే దావీదు వర్ణన చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉంటుందో. అందుకనే మన ప్రార్థనలు కూడా మారాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అవే ఊత పద ప్రార్థనలు కాదు, కానీ నిజంగా మన మనసు దేవుని దగ్గర విప్పితే ఇలాంటి పదాలు మనం పలకగలుగుతాం, ఇలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతాం. దావీదుకున్న ఒక మంచి గుణము కానీ, దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే హిల్ పోర్ అవుట్ హిస్ హార్ట్ బిఫోర్ గాడ్. అంటే లోపల ఉన్నది అది చక్కగా చాలామంది పదాల్లో పెట్టలేకపోవచ్చు. నేను పదజాలం వాడమని నేను అక్కడ అనట్లేదు, కానీ చాలామందికి పదాలు రాకపోవచ్చు, ఆ రకంగా వాళ్ళు వ్యక్తపరచలేకపోవచ్చు. కానీ హన్నాను మీరు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. హన్నా ఒక మాట కూడా పలకకుండా మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉందంట, మూలుగుతూ ఉంది దేవుని సన్నిధిలో. అంటే ప్రార్థన రావట్లేదు, దట్స్ ఫైన్, మాటలు రావట్లేదు, మాటల్లో వ్యక్తపరచలేని ప్రార్థనగా ఉంది, కానీ హన్నా ఏం చేసిందండి, మూలుగుతూ ఉన్నది. అంటే దేవుని సన్నిధిలో
దేవా దేవా అంటే చెప్పలేను, లోపల నుంచి మూలుగులు వస్తున్నాయి, అర్థం చేసుకోగలిగిన దేవునివి అంటే నేను దాన్ని భాషలో పెట్టాల్సిన అవసరం లేదు, నా మూలుగులు సైతం నువ్వు ఎరిగి దాన్ని అర్థం చేసుకోగలిగిన దేవునివి. ఎందుకంటే నీ ఆత్మ నాలో ఉన్నది, నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ నాలో ఉన్న ఆ ఉచ్చరింప సఖ్యము కాని ప్రార్థన నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా. నా ఆత్మతో నీ ఆత్మ మాట్లాడుతున్నది, నాలో ఉన్న విషయాలు నా ఆత్మతోని నీ ఆత్మ తెలుసుకొని నీకు తెలియజేస్తున్నది. చాలాసార్లు ఈరోజు చక్కటి ప్రసంగం మేము విన్నాం చైనీస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో కూడా, పాస్టర్ గారు చెప్తా వస్తున్నారు. చాలాసార్లు అంటే చిన్నపిల్లలు ఏదైనా మన బాబు ఉన్నాడు, లేకపోతే ఇంకొద్దిగా ఎదిగిన పిల్లలు అయితే వాళ్ళు ఏదైనా పని చేయాలనుకోండి, అనుకో ఆ బ్యాగ్ తీసి అక్కడ పెట్టాలి, వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం, అరే వాడితో పాటు కూడా వెళ్ళి వాడికి కొంచెం సహాయం చేసి అది ఎత్తి అక్కడ పెట్టడానికి వాడికి సహాయం చేస్తాం. సో చాలాసార్లు మనము యాజ్ బిలీవర్స్, రైట్, యాజ్ క్రిస్టియన్స్, దేవుని బిడ్డలుగా మనం కూడా కొన్ని విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు, కొన్ని విషయాల్లో ప్రార్థన రానప్పుడు కానీ, లేకపోతే చాలా విషయాలు అర్థం కానప్పుడు కానీ, వాక్యం అర్థం కానప్పుడు కానీ, ఇదిగో సడన్గా నించోవాలి వాక్యం చెప్పాలి, లేకపోతే సడన్గా ఏమైనా ఆరాధన నడిపించాలి, లేకపోతే ఇదిగో నా బ్రదర్ నా సిస్టర్ హీస్ అన్ నీడ్ ఆఫ్ అ ప్రేయర్, వాళ్ళని నేను బలపరచాలి నా సాక్ష్యం ద్వారానో ఒక దేవుని వాక్యం ద్వారానో. సో అలాంటి సమయంలో ఎక్కువ సమయం లేదు, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంది, దేవా నన్ను బలపరచు, నన్ను నడిపించు, ఎందుకంటే నేను ప్రిపేర్డ్గా లేను, ఇదిగో ఈ వ్యక్తిని నేను బలపరచవలసి ఉంది, నా నోట్లో నువ్వు మాటలు పెట్టాలి, నాకు వాక్యం తెలియకపోవచ్చు పెద్దగా, నాకు ఏదో ఒకటి జ్ఞాపికకు తీసుకొని వచ్చి నీవే నడిపించాలని అడిగినప్పుడు ఆ చిన్నపిల్లని ఎలా అయితే మనం వెళ్ళి అది ఆ బ్యాగ్ తీసి అక్కడ పెట్టడానికి మనం సహాయం చేస్తామో, దేవుని పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చి ఆ కార్యము ఖచ్చితంగా జరిగిస్తుంది. ఎందుకంటే అది దేవుని పని, అది మన పని కాదు, అది మన సామర్థ్యతతో పని లేదు, అది ఆయన పని, ఆయన జరిగిస్తాడు ఆయన ఆత్మ ద్వారా. కానీ మనం అడిగినప్పుడు, అలానే హన్నా కూడా మూలుగులతో ఆ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన రావట్లేదు, దాన్ని భాషలో పెట్టడానికి రావట్లేదు, మాటలు సరిపోవట్లేదు, కానీ ఆ లోపల ఫైర్ అన్నది నిజంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఒక వేషధారిగా కాదు, నిజంగా మన మనసులో ఉన్నదంతా ఆయన ముందు పొర్లించి ఆయన సన్నిధిలో ఒప్పుకొనగలిగే రోషము హన్నా కలిగి ఉన్నది. అందుకని ఏలి వచ్చి ఏమనంటాడు, అమ్మ తాగున్నావా అంటాడు కదా. హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతగానో భారంగా ఒక కుమారుని కోసం తన గర్భం తెరవమని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మందిరంలో, ఏమ్మా తాగున్నావా, ఎంత తాగావా అని అడుగుతాడు. తాగినప్పుడు హన్నా అంటది కదా, ఐఎమ్ నాట్ డ్రంక్, రైట్. నేను ఆ రకంగా ప్రార్థన, అంటే ఆ రకమైన ఫర్వెంట్ ప్రేయర్స్ దావీదు ఎంత చక్కగా ఇక్కడ కీర్తనలో పదజాలం యూజ్ చేసి కానీ, ఆ పదాలు యూజ్ చేసి కానీ చెప్పాడు. కానీ చాలా మందికి మనకి ఆ కళ లేకపోవచ్చు, కానీ దేవుడు వెతుకుతుంది మంచి పదాలు, లేకపోతే పదజాలము కాదు, మన హృదయమును మనం ఎంత కృమ్మరిస్తున్నాం ఆయన సన్నిధిలో. అలా కృమ్మరిస్తూనే దావీదు ఇది మొదటి వచనంలో ఏమని అంటున్నాడు అంటే, నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, నా ఆశ్రయ దుర్గమా, మై రాక్, నా బండ, రైట్. చాలాసార్లు మనం తెలియకుండా నా బండ, నా కోట, నా దుర్గమ అని అంటూ ఉంటాం, కానీ దానిలో ఎంత హిడెన్ లేకపోతే ఎంత డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఉంది. ఆయన మన బండ అన్నప్పుడు ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి గాలులు వచ్చినా, ఎలాంటి ఆటగాలు వచ్చినా ఒక బండ వెనక్కి వెళ్ళి దాక్కుని, ఈ రోజు అంటే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఒక తుఫాన్ వచ్చిందన్నా, లేకపోతే ఒక గాలి తుఫాన్ వచ్చినా, ఎడారిలో ఏదొచ్చినా కూడా పెద్ద పెద్ద బండలు ఎత్తుకొని వెళ్ళి దాని వెనకతలో దాక్కుని దే యూస్ టు ఫీల్ ప్రొటెక్టెడ్, బికాస్ దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ఎవ్రీ రాంగ్ థింగ్. గాల్లో ఎగురొచ్చి కొట్టేవన్నా, ఏదైనా ఇసుక రేణువులైనా అవని, ఏదైనా అవని దాని నుంచి తప్పించుకోగలిగే ఒక ఆశ్రయ దుర్గముగా ఒక బండను ఎత్తుక్కొని దాని వెనకతలు దాక్కునేవారు. సో ఆ రకంగా ఒక శత్రువు నుంచి పారిపోవాలన్నా, దొంగలు వెంటబడుతున్నాం, ఒక రాయి వెనక్కి దాక్కునే వాళ్ళు వెళ్ళిపోయారో లేదో చూస్తాం కూడా చాలా సినిమాల్లోని, ఆ రాళ్ళ వెనకతలో లేకపోతే పెద్ద పెద్ద బండల వెనకతలో దాక్కుని విలన్స్ నుంచి తప్పించుకుంటూ ఉంటారు హీరోస్. సో ఆ రకంగా నువ్వు నా ఐ కాల్ యూ మై రాక్, నువ్వు నా బండవై ఉన్నావు. అయితే అదే సమయంలో ఏమని అంటున్నాడంటే, హీస్ ట్రూ టు హిమ్సెల్ఫ్ అండ్ నాట్ జస్ట్ టు హిమ్సెల్ఫ్ బట్ ఆల్సో టు గాడ్. అంటే కొంతమంది సప్రెస్ చేసేసుకుంటూ ఉంటారు లోపల, దేవుని పట్ల ఇది రాదు, అంటే ప్రార్థన చేయబుద్ధి కాదు, దేవుడు కార్యం చేయట్లేదా, ఏంటి దేవుడు వినడా, చెవి అంటే నేను తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు కదా, అయినా నా ప్రార్థన వినవేంటి అంటే, ఇవి మనుషులతో చెప్తాం, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఫార్మల్గా, చాలా పద్ధతిగా, చాలా ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే వీ డోంట్ పోర్ అవర్ హార్ట్ అవుట్ బిఫోర్ గాడ్, వీ డూ దాట్ బిఫోర్ పీపుల్, రైట్. మనం మనుషుల దగ్గర చెప్తాం, నాకు ఇలా ఇంత చేశాను, ఇలా చేశాను, కానీ వాళ్ళు ఇలా చేశారు, నాకు ఎంత బాధ కాదు. అదే విషయం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఫార్మల్గా ప్రేయర్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు అలా అనట్లేదు, మౌనంగా ఉండకు అంటే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి, దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు, తన మనసులో ఉన్న భావనను ప్రకటన చేస్తూ, మౌనంగా ఉండకు, నా మనవిని ఆలకించు, నీవు మౌనంగా ఉంటే నేను ఏమైపోతానంట, సమాధిలోకి దిగున వాని వలే నేను అయిపోతాను, నువ్వు మౌనంగా ఉండకయ్యా, నువ్వు మౌనంగా ఉన్నావు. అంటే హీ హ్యాస్ ది ఒడాసిటీ టు సే టు గాడ్ దట్ హీ ఈస్ సైలెంట్.
అంటే దేవుని దగ్గర ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు నోరు విప్పట్లేదని చెప్పగలిగే దమ్ము దావీదు మహారాజుకు ఉంది. అంటే అంత ఆనెస్ట్గా చెప్పగలుగుతున్నాడు. ఆ ప్రార్థనలోని దేవుడు ఏమనుకుంటాడో, దేవుడు బాధపడతాడేమో, ఇలా మాట్లాడకూడదు కదా దేవునితో, అలా కాదు. తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేస్తూ నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు మౌనంగా ఇలానే మౌనంగా ఉన్నట్టయితే కనుక నేను సమాధిలో దింపబడుతున్న ఆ మనిషి వల్లే, లేకపోతే సమాధిలో దింపబడుతున్న ఒక వ్యక్తి వల్లే నేను ఉంటాను అని అంటున్నాడు. ఆ మాత్రం కాదు, 2వ వచనంలో కూడా చూడండి, he goes a step further and he says in verse 2 chapter Psalm 28, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపు నాకు నా చేతులు పైకి నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. అయితే ఇక్కడ ఒక ప్లీ, హిస్ ప్లీడింగ్ గాడ్ దట్ నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపుకి ఒక భిక్షగాడు చేతులు ఎలా ఎత్తుతాడో, అంటే భిక్షం ఎత్తుకున్నప్పుడు అలా భిక్షం ఎత్తుకునేలాగా ఆ పదం ఇక్కడ యూజ్ చేయబడింది హీబ్రూలో. అయితే ఆ భిక్షగాడు ఎలా చేతులు ఎత్తి భిక్షం ఎత్తుకుంటాడు, అలా నేను నా చేతులు ఎత్తి నీ ఆలయం వైపు తిరిగినప్పుడు నా మొర నువ్వు ఆలకించు, నా మొర నువ్వు ఆలకించు. ఇదిగో ప్రభువా, నేను చర్చికి వచ్చాను కదా, నీ సన్నిధి ఇక్కడ ఉన్నది, ఇదిగో నీ పుల్పెట్ ఇక్కడ ఉన్నది, నీ ప్రజలు ఇక్కడ ఉన్నారు, 2-3 కూడితే నీ ఆలయం, నీ సన్నిధి అక్కడ ఉంటుందని అన్నావు కనుక ఇదిగో నీ ఆలయం వైపు, నీ సన్నిధి వైపు నా చేతులు ఎత్తుతున్నాను, నా ప్రార్థన ఆలకించు. ఈ రకమైన ప్రార్థన మనం ఎప్పుడు చేయగలుగుతాము? దేవా ఎందుకు మౌనంగా ఉన్నావు, మాట్లాడు, నోరు విప్పు. దేవా ఎందుకు వినబడట్లేదా నీకు, నీ చెవులు తెరువు. అయ్యా నేను చచ్చిపోతున్నాను, నాకు ఇంకొక స్థితి లేదు, నేను ఇంకా వెళ్ళిపోతానేమో, సమాధిలోకి వెళ్ళిపోయే స్థితిలోకి వచ్చేసాను. ఐ హిట్ ద రాక్ బాటమ్ అండ్ దెర్ ఇస్ నో మోర్ గ్రౌండ్. వై ఆర్ంట్ యూ రెస్పాండింగ్? నువ్వు ఎందుకు సమాధానం నాకు ఇవ్వట్లేదు, నాకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం ఇవ్వు. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేస్తాం? లేదా ఎప్పుడు పరిశుద్ధమైన దేవా ఇదిగో ఇలా తినడానికి ఇచ్చో, పడుకోవడానికి ఇచ్చో, నీ వందనాలు, నీకు స్తోత్రాలు, హల్లెలూయా, ఆమేన్. See, God loves when you pour your heart out. He's not looking for fancy words. He's not looking for, scriptures and you quoting verses and all that. God loves when you pour your heart out. Performance కాదు prayer అంటే, right? You're not being hypocrites, right? మనం ఇలా కలిసి కూర్చున్నప్పుడు కూడా మనం ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళకి నా ప్రార్థన వినబడాలి, నేను చక్కగా, అంటే చాలా మంది వేరే వాళ్ళని మెప్పించడానికో లేకపోతే వేరే వాళ్ళు వినడానికో ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ they tend to lose the focus, that the focus should be on God but not the people who are listening to their prayers. We pray to them, not to God often. చర్చిల్లో కూడా పెద్ద పెద్ద సంఘాల్లో కూడా పాస్టర్ గారు కూడా అంటే అక్కడ ఉన్న సంఘస్థుల్ని అలా మెప్పు కోసమో లేకపోతే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం, అంటే ద హోల్ ఫోకస్, దే లూజ్ ద హోల్ పాయింట్ దట్ దే షుడ్ బి ఫోకసింగ్ ఆన్ గాడ్ అండ్ దే షుడ్ బి ప్లీడింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ పీపుల్. దే షుడ్ బి రిప్రజెంటింగ్ ద చర్చ్, దే షుడ్ బి రిప్రజెంటింగ్ దీస్ పీపుల్ బిఫోర్ గాడ్ అండ్ దే షుడ్ బి ప్లీడింగ్ టు గాడ్, నాట్ టు దీస్ పీపుల్. దట్స్ ప్రేయర్. కానీ దావీదు ఇక్కడ చక్కగా 2 వచనాల్లోనే చాలా స్పష్టంగా అంటున్నాడు, మౌనంగా ఉండకయ్యా, నువ్వు మౌనంగా ఉంటే నేను ఏమైపోతాను తెలుసా, సమాధిలో దిగువారి వలె ఆగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నాకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకించయ్యా అని అంటున్నాడు. ఆ మాత్రమే కాదు, ఆ భక్తిహీనుల నుంచి కూడా, లేకపోతే తన ప్రాణాలు తీసుకోవాలని, కీడు చేయాలని ఎలాంటి వాళ్ళు తన చుట్టూ ఉన్నారో, అంటే వేషధారణతో, అంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, లోపల మనం తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ హృదయంలో అంతా బిటర్నెస్, చేదే ఉంటుంది కదా. ఆఫ్టన్ టైమ్స్ వీ ఆల్సో డూ దట్. వి టెల్ పీపుల్ దట్ హే నేను మీకోసం చాలా ప్రార్థన చేస్తానండి, ప్రార్థన చేయమన్న వాళ్ళ గురించి. చాలాసార్లు ఏదో ఆ సమయంలో అలా చెప్పాలి కాబట్టి అదొక ఫార్మాలిటీ కిందనో అలాంటి వేషధారణ దేవుడికి నచ్చదు. ఉన్నది మాట్లాడటంలో ఏం తప్పు లేదు. ఆ విషయంలో మనకి, లేకపోతే ఆ మాట అనటంలో మనకు అక్కడ అవమానం కలగొచ్చేమో, కానీ గాడ్ విల్ బీ హ్యాపీ విత్ యూ దట్ అట్లీస్ట్ మై చైల్డ్ ఇస్ ట్రూ, దట్ హీ హ్యాస్ ది ఇంటెగ్రిటీ, షీ హ్యాస్ ది ఇంటెగ్రిటీ, షీ ఇస్ ఆనెస్ట్. సో వీఆర్ లివింగ్ టు ప్లీజ్ గాడ్, నాట్ పీపుల్, రైట్? సో అలాంటి విషయంలో ఇక్కడ 3వ వచనంలో చూడండి ఏమంటున్నాడంటే, భక్తిహీనులను పాపము చేయువారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. అదే వేషధారణ, దుష్టాలోచన మొదలులో ఉందంట. హృదయంలో ఒకటి డొంక తిరుగుడు, హృదయంలో ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, బయటకు మాట్లాడే వాటిలో ఒకటి. అయితే వాళ్ళకి సంభవించేలాగా నాకు కీడు సంభవించనీయకు, వాళ్ళతో పాటు నన్ను కూడా జతపరచకు, వాళ్ళకి నాకు ఆ వ్యత్యాసం అన్నది కలిగించు అని అడుగుతున్నాడు. ఆ మాత్రమే కాదు, 4వ వచనంలో వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము. అంటే హి ఇస్ ఆస్కింగ్ ఫర్ జస్టిస్. అవర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్.
రైట్? వీ ఆఫ్టన్ టెండ్ టు ఫర్గెట్ దాట్. ఏంటి దేవుడు వాళ్ళు ఏమన్నాడా, నా పట్ల ఇంత కీడు తలంచుతున్నారు కదా, నా పట్ల ఇంత తప్పులు చేస్తున్నారు కదా, నన్ను ఇంత అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఇంత అబ్యూస్ చేశారు కదా, ఈ సిచ్యువేషన్లో దేవుడు ఏం మాట్లాడలేదు ఏంటి? వేర్ ఇస్ మై జస్టిస్? రైట్? న్యాయం ఏది? న్యాయము తీర్చే నీవు నాకుంటే అని చెప్పి పాటలు పాడుతూ ఉంటాం కదా, న్యాయం ఏది విషయంలో? వాళ్ళు చక్కగా ఉన్నారే, వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి, కార్లు కొనుక్కుంటున్నారు, జాబులు తెచ్చుకుంటున్నారు, మంచిగా స్థిరపడుతున్నారు, చక్కగా నవ్వుతున్నారు, వారి నోటి నిండా నవ్వు ఉంది, నా నోటి నిండా నవ్వు లేదే అని మనం అనుకుంటాం. కానీ ఒక తీర్పు దినం ఉన్నది వస్తుందని కానీ, ఎవరి క్రియల చొప్పున దేవుడు వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడని కానీ అన్న విషయాలు, దేవుడు చెప్పిన ఈ వాక్యంలో విషయాలు మనం ఆఫ్టన్ we tend to forget, and we often tend to forget that God is a God of righteousness and is a God of justice. You might not see it happen before your eyes, but they will pay and they will sow what they have reaped. అది ఖచ్చితంగా జరుగుతుందండి. మన కళ్ళ ముందు అది జరగకపోవచ్చు, మన కళ్ళ ముందు జరగలేదు కదా అని జరగదని అర్థం కాదు, కానీ ఎవరు ఏది విత్తుతారో అది తప్పక కోస్తారని దేవుని వాక్యం చెప్తుంది. అది నిజం. మన ముందు జరగకపోవచ్చు, మనం వాళ్ళ జీవితంలో ఉన్నంత కాలంలో జరగకపోవచ్చు, కానీ ఎవడు ఏది విత్తుతాడో అది తప్పక కోస్తాడని వాక్యం చెప్తుంది. అది నిజము. నేను చాలా మంది జీవితాల్లో చూశాను, చాలా మంది జీవితాల్లో చూడకుండానే వాళ్ళు నా జీవితం నుంచి మరుగైపోయారు. దట్స్ ఫైన్. Even if they have paid back or God has done bad things in their life, I don't know. నేను వాళ్ళని క్షమించి నేను ముందుకెళ్ళాను. తీర్పు తీర్చేవాడు దేవుడు, యుద్ధం ఆయనది, న్యాయం తీర్చేవాడు ఆయన. ఆ న్యాయం తీర్చబడిన దినం తీర్చబడుతుంది. ఏ రకంగా తీర్చబడుతుందో ఆ రకంగా తీర్చబడుతుంది, బట్ న్యాయం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి. సో అదే విషయం ఇక్కడ అడుగుతున్నాడు, ఆయనకి ప్రతిఫలము ఇవ్వు. 4వ వచనం చూడండి. చాలాసార్లు మనం కూడా చాలా మంది మీద అనుకుంటాం కదా, ఇలానే వాళ్ళకి న్యాయం తీర్చు, వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు ఏం వెతుకుతున్నారో వాళ్ళని కొయ్యనివ్వు, నేను చూడాలి ఆ విషయం అని అంటాము. అలానే దావీదు కూడా ఇక్కడ 4వ వచనం ఏమంటున్నాడంటే, వారి క్రియలను బట్టి, వారికి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చెయ్యి, వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము, వారికి తగిన ప్రతిఫలమును ఇవ్వు దేవా. వాళ్ళు ఏం చేస్తున్నారో దానికి వాళ్ళు విత్తేది వాళ్ళు కొయ్యాలి అని అడుగుతున్నాడు. వాళ్ళకి అది కూడా ఒక ప్రార్థనగా చేస్తున్నాడు. ఆ మాత్రమే కాదు, 5వ వచనంలో చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. హల్లెలూయా. దేవుని పనులను వాళ్ళు లెక్క చేయరంట. దేవుడు చేసిన కృపలను, దేవుడు చూపించిన కనికరమును వాళ్ళు ఏమాత్రం లెక్క పెట్టరంట. వారి జీవితము వారి గోలలో వాళ్ళు ఉంటారంట. అయితే అలాంటి వాళ్ళకి తప్పకుండా ఆయన వాళ్ళని వృద్ధిపరచడంట. వృద్ధిపరచడం అంటే he'll not let them grow. He'll not let them grow. Not just that, the English word says he'll tear them up. He'll tear them down. చీల్చివేస్తాడంట వాళ్ళని, వాళ్ళ జీవితాన్ని, అండ్ బిల్డ్ దెమ్ అప్ నో మోర్. ఇంకా వృద్ధిపరచనీయడంట దేవుడు వాళ్ళని. ఆ మాత్రమే కాదు, నిర్మూలం చేసేస్తాడంట దేవుడు వాళ్ళని. అయితే నేను అదే అంటున్నాను కదా, దేవునిది ఆ పని. మనము ఒకరి నాశనం కోరుకోకూడదు. క్రైస్తవులుగా మనం క్షమించేవారుగా ఉండాలి. దేవునికి అది ఆ పనిని అప్పచెప్పి వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నా వీ నెవర్ నో, దట్ పర్సన్ మైట్ రిపెంట్ అండ్ గాడ్ మైట్ షో హిమ్ మర్సీ. మనం కూడా అలానే దేవునిలోకి వచ్చిన వాళ్ళం. మనం కూడా చాలా వాళ్ళ జీవితాలు, వాళ్ళని కూడా మనం కృంగదీసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని కూడా చాలా నానా విధాలుగా బాధ పెట్టిన మనుషులమే. మరి అదే న్యాయము వాళ్ళు కోరుకొని దేవుడు నిన్ను ఆ రకంగా నాశనం చేస్తుంటే, యోనా అదే అంటాడు కదా, నేను వెళ్ళనయ్యా అక్కడికి, నేను వెళ్ళను. నువ్వు ఈ ఓడ ఎక్క అక్కడికి వెళ్ళమంటున్నావు కదా, నేను వెళ్ళను. ఎందుకు తెలుసా యోనా ఎందుకు వెళ్ళనంటాడు? ఎందుకంటే అక్కడికి వెళ్తే నువ్వు తప్పకుండా వాళ్ళని క్షమిస్తావు, నీకు కనికరం చూపిస్తావు, కృప చూపిస్తావు వాళ్ళకి. నాకు తెలుసు నేను వెళ్ళి ఏం ప్రయోజనం, నేను వెళ్ళి ఏం ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు కనికరం చూపించేస్తావు అక్కడికి వెళ్ళగానే. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ గోయింగ్ దేర్ లార్డ్, సో లెట్ మీ టేక్ అ షిప్ నాట్ టు టార్సస్ బట్ లెట్ మీ గో సమ్వేర్ ఎల్స్. నేను అక్కడికి వెళ్ళను. కానీ దేవుడు మనకందరూ తెలుసు, ఆ తిమింగలము గర్భంలో నుంచి 3 దినములు గర్భంలో ఉండి మళ్ళీ ఎలా అక్కడికి తీసుకువెళ్ళబడతాడో. అయితే ఆ నినవైట్స్ కదా, నినవైట్స్ వాళ్ళ హిస్టరీలో చాలా ఈవిల్ పీపుల్, డార్క్ పీపుల్ అని ఉంది. అంటే నరహంతకులు, వాళ్ళ సొంత బిడ్డలను సైతం బలులు అర్పించేవారు. అంత ఘోరమైన ఒక విగ్రహారాధనలో ఉన్న వారిని దేవుడు దర్శించి ఒక మాట పలికినప్పుడు యోనాతోని, వాళ్ళు గోనె సంచులు కట్టుకొని వాళ్ళందరూ కూడా వారు తగ్గించుకొని దేవుని దగ్గర మొరపెట్టుకొని పశ్చాత్తాపం పొందుకుంటారంట. దేవుడు వాళ్ళని క్షమిస్తారంట. రైట్? యోనా అప్పుడే అంటాడు కదా, వెళ్ళి
ఒక ఆ ట్రీ కింద కూర్చొని, ఆ చెట్టు కింద కూర్చొని మంచిగా ఆ రోజు రాత్రి పొద్దున్న లేచేసరికి ఆ ట్రీ మళ్ళీ నాశనం అయిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాడు. అయితే దేవుడు అంటాడు, నీకు ఒక చిన్న చెట్టు నువ్వు కలగజేయలేదు, నువ్వు సృష్టించలేదు, నువ్వు చేయలేని ఆ చెట్టుకే నువ్వు అంత బాధపడితే నేను నా స్వరూప్యం అందు చేసుకున్న జనులు నేనెంత బాధపడాలరా? నాశనం కోరుకుంటున్నాను జనాలది, నేనెంత బాధపడతాను? నా జనులు నా తట్టు తిరిగారు, ఆ గోనె పట్ట కట్టుకొని, ఆ సంచ కట్టుకొని నా వైపు తిరిగారు, విభూతి రాసుకొని పశ్చాత్తాపం పొందారు, ఫాస్టింగ్ చేస్తూ ఉపవాసం ఉంటూ నేను కనికరం చూపించేవాడిని. అందుకని దేవుడు ఏమంటాడంటే, నేను ఎవరి పట్ల కనికరం చూపిస్తానో వాళ్ళ పట్ల కనికరం చూపిస్తాను, ఎవరి పట్ల దయ చూపిస్తానో వాళ్ళ పట్ల దయ చూపిస్తాను. నువ్వు వచ్చి నన్ను అడగడానికి లేదు, దేవా నేను ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా జీవితంలో నువ్వు ఎందుకు కార్యం చేయలేదు? అదిగో వాళ్ళు ఏమి చేయట్లేదే, వాళ్ళు ఊరికనే తిరుగుతున్నారే, వాళ్ళ జీవితంలో ప్రార్థన లేదే, వాళ్ళ జీవితంలో వాక్యం లేదా, వాళ్ళ జీవితంలో సేవ లేదే, వాళ్ళు అంతా వృద్ధి చేయబడుతున్నారు, వాళ్ళు అంత మంచిగా ముందుకెళ్తున్నారు అడగటానికి లేదు. అందుకని ఆ ఉపమానంలో ఏమంటాడండి దేవుడు, ఆఖరి 1 గంటలో వచ్చిన వాడికి అదే 1 దినారి, పొద్దున్న నుండి శ్రమ పడుతున్న వాడికి 1 దినారి. అయితే పొద్దున్న నుంచి శ్రమ పడుతున్నాడు వచ్చి దేవుడు ఏమంటాడు, దేవా ఈ లాస్ట్లో వచ్చాడు, 1 గంటే వచ్చాడు, ఆ గంటలో కూడా వీడు సరిగ్గా పని చేయలేదు, వీడికి నాకు ఇచ్చినంత వేజే ఎందుకు ఇచ్చావు? దేవుడు ఏమని అంటాడు, నీతో నాకు ఒప్పందం ఏంటి? 1 దినారి అది తీసుకొని వెళ్ళిపో. వాడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, నేను కృప కలిగిన దేవుడిని, నేను ఇస్తాను. నేను దయ కలిగిన దేవుడిని, నేను ఇస్తాను. నేను ఇవ్వటంలో నేను సంతోషించే దేవుడిని. ఇవ్వటం వలన నాకు కలిగే సంతోషము, దాన్ని బట్టి అదే కనికరం అంటే. వాళ్ళు ఏదైతే పొందుకోవడానికి అర్హత లేదో అది పొందుకుంటారు, దాన్నే కనికరం అంటారు. నువ్వు వచ్చి కనికరం ఎందుకు చూపించావు నన్ను అడగటం లేదు, నీతో నాకు ఒప్పందం ఏంటో అది నువ్వు పొందుకున్నావు, అక్కడ నుంచి వెళ్ళిపో. వేరే వారి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళపైన నేను ఎలా కనికరం చూపిస్తాను అన్నది నీకు అనవసరం, రైట్? అలానే ఇక్కడ దావీదు కూడా అలా అడుగుతున్నప్పుడు, అయితే కింద 6వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ కంప్లీట్గా డైనమిక్స్ మారిపోతాయి. 6వ వచనంకి వచ్చినప్పుడు కల్లా ఇక్కడ ఏంటంటే ఆ మొర ఆలకించబడుతుంది. ఆ మొర దావీదు ఏదైతే ప్రార్థన ఇంతసేపు గోజాడాడో, విజ్ఞాపన చేసి ఉన్నాడో, దేవా చెవిటివానిగా ఉన్నావేంటి, మౌనంగా ఉన్నావేంటి, ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు అన్న విషయాలు దేవుడు ఆలకించాడు. అలా ఆలకింపబడినప్పుడు దావీదు చెప్తున్న విషయాలు 6వ వచనం నుంచి మొదలవుతాయి. 6వ వచనంలో ఏమని అంటాడు చదవండి. ఆమేన్. ఆయనకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. హల్లెలూయా. చూడండి, అయితే అక్కడ ప్రార్థన ఆలకించబడినప్పుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకింపబడుతుంది. దీని నుంచి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అవును కాదు లేకపోతే కొంచెం ఆగు జవాబు అయితే దయచేస్తాడు ప్రతి ప్రార్థనకి. ఏ ప్రార్థన కూడా ఆలకింపబడకుండా అయితే పోదు. ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. అయితే నువ్వు వింటున్నావో లేదా అన్నది నీ మీద ఉంటుంది. దాన్ని దేవుడు వాక్యం ద్వారానో లేకపోతే దైవజనం ద్వారానో తెలియజేస్తాడు, అది వేరే విషయం. ఇలా వాక్యం ద్వారా కూడా మాట్లాడతాడు దేవుడు. మన ప్రార్థనలకు సమాధానాలు కూడా వస్తూ ఉంటాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఇదిగో వాక్యంలో వస్తుంది విను, నీ ప్రార్థనకు జవాబు ఇదే. ఎందుకంటే చెప్పబడుతుంది దేవుని వాక్యం, మనుషుల మాటలు కాదు. హల్లెలూయా. సో ఇలా దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఆ సమాధానం పొందుకుంటున్నప్పుడు దేవుని దగ్గర అది ఒప్పుకోవాలి మన సన్నిధిలో. దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నా చేదు ఏదైతే ఉందో, నా ప్రార్థన ఏదైతే నేను చేశానో, లేకపోతే నాకు నీ దగ్గర ఉన్న ప్రశ్నలు, నీ దగ్గర నేను ఏ విషయాలు అయితే నేను అడిగానో అవి నేను ఇదిగో నీ వాక్యం ద్వారా పొందుకుంటున్నాను, నా సమాధానాలు నాకు వచ్చాయి, నాకు సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు అని తెలియజేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకని వాక్యం వినాలన్నది చెప్తున్నాం. అయితే 6వ వచనంలో దావీదు ఆ సమాధానం అన్నది ఏ విషయం గురించి అన్నది రాయబడలేదు, కానీ సమాధానం అన్నది పొందుకున్నప్పుడు ఏమని అంటున్నాడండి 6వ వచనంలో, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయమును, ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగను. ఆయన యందు నేను నమ్మిక ఉంచాను కాబట్టి, ప్రార్థన చేసినప్పుడు నేను నమ్మిక ఉంచాను కాబట్టి, ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ గేవ్ అప్ ఆన్ మై ప్రేయర్, బట్ ఐ ట్రస్టెడ్ ఇన్ హిమ్. మై హార్ట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్. నా హృదయం ఆయనను నమ్మింది. ఏది జరగనప్పుడు, ఏ విషయాలు ముందుకు వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసి ఆయన యందు నమ్మిక ఉంచాను. ఆ నమ్మికకు ఆయన ఇచ్చిన జవాబు, ఆ ప్రార్థనకు వచ్చినది ఈ జవాబు, ఆయనకి స్తుతి కలుగునుగాక అని అంటున్నాడు. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. నమ్మిక ఉంచింది కనుకే సహాయము కలుగును. నాకు నమ్మిక ఉంచని ఎడల సహాయము కలగదు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచి దేవునికి ఇచ్చి ఎడతెగక ఆ విషయం గురించి ప్రార్థన చేసినప్పుడు మనకును సహాయము కలుగును. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.
కీర్తనలతో ఆయన నేను స్తుతించుచున్నాను. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. అంటే ఎలా వ్యక్తపరుస్తాము మనకి ఉన్న గ్రాటిట్యూడ్ కానీ, మనకున్న థ్యాంక్స్ గివింగ్ కానీ, ఎలా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలని కానీ, దేవునికి దగ్గర మొరపెట్టాలని కానీ మనకు అనిపిస్తుంది. ఒక కీర్తన చాలు, ఒక చక్కని పాట కూర్చొని, ఏమి వాయిద్యాలు ఏం అవసరం లేదు, చక్కగా కూర్చొని ఆ పాటను అనుభవిస్తూ, ఆ ప్రతి ఒక్క మాటను అనుభవిస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెడితే అది చాలు దేవునికి. అంటే దావీదు అక్కడ పాడినప్పుడు పెద్ద సెటప్ ఏం లేదు కదా. మన కార్గ్ PA 1000 లేవు, క్రోనోస్లు లేవు, యమహా PSRలు లేవు, లేకపోతే మనకి పెద్ద సౌండ్ సిస్టమ్లు లేవు, సెటప్లు లేవు, గిటార్లు లేవు, ఏమి లేవు. హీ హ్యాడ్ వన్ లయర్, రైట్? ఒక చిన్న తంబూర, సితార లాంటి ఒక ధ్వని, అలాంటి ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉండింది. ప్రాబబ్లీ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ట్యూన్, వీ డోంట్ నో. అది ట్యూన్లో ఉండిందో లేదో కూడా మనకు తెలియదు. అయితే అక్కడ వాయిద్యాలు వాయించడం కానీ, లేకపోతే అది కాదు అక్కడ మ్యాటర్. బట్ ద వే హీ పుట్ థింగ్స్ into words and he praised God, right? కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆ మాత్రమే కాదు, కింద 2 వచనాల్లో కూడా ఎంతో చక్కగా రాస్తాడు చూడండి. 8-9 వచనాలు, యెహోవా తన జనులను ఆశ్రయము, ఆ యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తుని రక్షణ దుర్గము. అయితే ఇక్కడ అభిషక్తుని అన్న మాట, రైట్? సేవింగ్ రిఫ్యూజ్ ఆఫ్ హిస్ అనాయింటెడ్ అన్న మాట ఇక్కడ ఏదైతే ఉందో, అభిషక్తుని మాట అయితే ఏదైతే ఉందో, అది హెబ్రీ భాషలోని మెస్సియాక్ అన్న పదం యూజ్ చేయబడింది. అంటే మెస్సాయ అంటే మన యేసయ్య గురించి, మన మెస్సాయ, రైట్? అయితే తన అభిషక్తుని అంటే తన మెస్సియాక్ను ఆయన రక్షణ దుర్గమై ఉన్నాడు. యెహోవా తన జనులకు ఆశ్రయమై ఉన్నాడు. ఆ మాత్రమే కాదు, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. Be their shepherd and carry them forever. He is a God who carries us. మనల్ని నడిపించేవాడు, మనం ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవాడు, రైట్? మనల్ని నడిపించేవాడు మన దేవుడు. He's asking, save your people and bless your heritage. Do not forsake them, do not leave them. So he's pleading on others' behalf. అంటే వేరే వాళ్ళ కోసము, వేరే వీళ్ళ గురించి, లేకపోతే వేరే పరిశుద్ధుల గురించి కానీ, వేరే నమ్మకం ఉంచిన వాళ్ళు, విశ్వాసుల గురించి కూడా దావీదు ప్రార్థన చేస్తే ఏమని అంటున్నాడు అంటే, అయ్యా నీ జనులను రక్షించయ్యా, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, నీ స్వాస్థ్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్నటికి విడిచిపెట్టకు, వారికి నిత్యము నువ్వు కాపరివై ఉండు, వారిని నువ్వు ఉద్ధరించు, వాళ్ళని నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టకు, క్యారీ దెమ్ ఫర్ ఎవర్. సో ఈ కీర్తన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మొదటి 5 వచనాల్లో మనం చూసాము ఎలా దావీదు కృంగుదలకు ఆయన గురి అయ్యాడో, అది ఎలా వ్యక్తపరిచాడు. హౌ హీ వాజ్ ఆనెస్ట్ ఇన్ హిస్ ప్రేయర్స్ అండ్ హౌ హీ వాజ్ ఆనెస్ట్ ఇన్ టెలింగ్ గాడ్ హౌ హీ ఫెల్ట్, రైట్? సో వీ షుడ్ బి ఆనెస్ట్. నా కర్మలే అనుకుని వదిలేయటం కాదు, వదిలిపెట్టకూడదు. దావీదు వదిలిపెట్టలేదు, అడిగాడు, సమాధానం వచ్చేంత వరకు అడిగాడు. సమాధానం వచ్చాక 6వ వచనం నుంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు కొత్త కీర్తనలతోనే. అది ఆ మాత్రమే కాదు, మిగతా విశ్వాసాల గురించి కూడా దేవుని అడుగుతున్నాడు. దేవా, క్యారీ దెమ్ ఫర్ ఎవర్, వాళ్ళని ఉద్ధరించు, వాళ్ళని నీ స్వాస్థ్యమును నువ్వు విడిచిపెట్టకు, నీ స్వాస్థ్యమును నువ్వు ఎన్నడూ విడిచిపెట్టకని అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం పాటతో ముగించుకున్నాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నామైనా నేటి దినాన్ని